భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న సీతారామచంద్రస్వామి వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఆలయ మాడవీధుల విస్తరణ ఏ విధంగా రూపుదిద్దాలనే అంశంపై ఆలయ అధికారులు అర్చకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షించారు. ముందుగా ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి ఆలయ అర్చకులతో ఆలయ ప్రాంగణాలు కలెక్టర్ పరిశీలించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. డిజైన్ డిస్కషన్ కొరకు మీటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటికే మాడవీధుల విస్తరణ కోసం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఇంకా కొంచెం దూరంగా ఉన్నటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏమేమి అంశాల గురించి గమనించాలో ఆ సలహా సూచనలు మన దేవాలయంలో ఉన్న టీం అర్చకులు, స్థాపతి గారు, ఇంకా అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి సలహా తీసుకొని మన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ గారితో డిజైన్ డిస్కషన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ మన పవిత్రమైన అండ్ చాలా ప్రసిద్ధ ఉన్న ఈ దేవాలయానికి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలో దాని గురించి చర్చ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ మన మాడవీధి డెవలప్మెంట్ది పూర్తి అయింది. అది చాలా మాకు సంతోషంగా ఉంది. అండ్ దీనికి సహకరించిన భద్రాచలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ సహకార్యంతోనే ఇది మేము చేయగలిగినాము. అండ్ ప్రభుత్వం కూడా వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిజైన్ డిస్కషన్ చేసుకొని టాప్ లెవెల్లో ఈ ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ స్టేజ్కి మన టెంపుల్ డెవలప్మెంట్ పోతుంది.